బ్రేక్ ద ఐస్. ఈ బ్రేక్ ద ఐస్ కాదు, ఇప్పుడు మనం చెప్పుకునే బ్రేక్ ద ఐస్ ఒక ఇడియం. ఓకే, అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పార్టీలోనో మీటింగ్లోనో ఉన్నారు, అందరూ సైలెంట్గా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండి ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న జోక్ చెప్పడం వల్ల, ఎవరో ఒకరు స్టార్ట్ చేయడం వల్ల అందరూ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు కదా. అంటే ఆ మూమెంట్ని, అంటే అనుకూలంగా ఆ సిచ్యువేషన్ని అనుకూలంగా ఇంట్రెస్ట్ వచ్చేలాగా అందరినీ సైలెంట్గా ఉన్న వాళ్ళని మాట్లాడేలాగా చేసేదే బ్రేక్ ద ఐస్ అనమాట. ఎక్కువగా ఇది మనం మీటింగ్స్లో చూస్తూ ఉంటాం. మీటింగ్స్లో, క్లాస్లో స్టూడెంట్స్కి ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు సైలెంట్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళని ఒక్కసారిగా మన వైపు అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఐస్ బ్రేకర్స్ యూస్ చేస్తాం, కొన్ని ఎనర్జైజర్స్ లాంటివి యూస్ చేస్తాం. సో దాన్ని, అంటే ఆ పర్టికులర్ ఆ ఫ్రీజ్ అయిపోయిన మూమెంట్ని బ్రేక్ చేసి అందరూ కొంచెం ఈజీగా ఫ్రీగా ఉండేలాగా చేసేదే బ్రేక్ ద ఐస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ద మేనేజర్ క్రాక్డ్ ఏ జోక్. ఓకే, ద మేనేజర్ cracked a joke to break the ice before the presentation. The manager cracked a joke to break the ice before the presentation. Presentation ఇవ్వడానికి ముందు ఒక జోక్ వేశారంట మేనేజర్. ఓకే, సో దానివల్ల ఏం జరిగింది? అక్కడ ఐస్ అనేది బ్రేక్ అయింది, అంటే సైలెన్స్ అనేది బ్రేక్ అయ్యి అందరూ ఫ్రీగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే, సో బ్రేక్ ద ఐస్ అంటే ఏంటో అర్థమైందా? ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.